మానకొండూరు మండలంలోని ఊటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ముత్సాని ప్రదీప్ రెడ్డిపై అనర్హత వేటు వేస్తూ జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కాగా చైర్మన్ ముత్సాని ప్రదీప్ రెడ్డి వరంగల్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించడంతో అనర్హత వేటుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు చైర్మన్ ముత్సాని ప్రదీప్ రెడ్డి తెలిపారు. కాగా ఊటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ముత్సాని ప్రదీప్ రెడ్డి తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు డైరెక్టర్లు అతనిపై కక్ష సాధింపులో భాగంగా తప్పుడు ఆరోపణలు చేసి సొసైటీ పేరును బదనాం చేయాలని చూస్తున్నారని అన్నారు. సంఘంలో ఎలాంటి అవినీతులు జరగలేదని, సొసైటీలో 5 గ్రామాలకు చెందిన సభ్యులకు గాను 5 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని, సభ్యులెవరు కూడా ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఆయన భరోసానిచ్చారు. త్వరలో లక్ష్మీపూర్ గ్రామంలో పెట్రోల్ డీజిల్ బంకును తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రదీప్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మీడియా సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ ఎడ్ల సతీష్, సిఇఓ ఎడ్ల స్వామి, సొసైటీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. 12/6 నాడు డిసిఓ గారు ఇచ్చిన సస్పెన్షన్ దాని గురించి మేము వరంగల్ ట్రిబ్యునల్ పోయి స్టే 19/6 నాడు స్టే వచ్చింది. దానికి మరి మళ్ళీ తిరిగి ఈరోజు బాధ్యతలు చేపడుతున్నాను. దానికి సహకరించిన అందరు సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, సొసైటీ అనేది 5 సంబంధించింది. ఇవన్నీ ఏదో కొందరు స్వార్థం కోసం చేసి ఇవన్నీ సొసైటీని అంతా భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ సంఘంలో 5 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా అనవసరంగా సొసైటీని బదనాం చేసి ఇవి చేస్తే మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరూ సంఘానికి సహకరించి, సభ్యులు కూడా అందరూ సంఘంకు ఏమి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మాలాంటి వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. కానీ సంఘం మాత్రం ఎప్పటికీ ఏమి ప్రాబ్లం ఉండదు, ఏమీ ఆందోళన చెందవలసిన పని లేదు. ఇంకోటి ఏంటంటే, పెట్రోల్ బంకు కూడా త్వరలో ప్రారంభంగా అవుతున్నది. ఆల్రెడీ డీజిల్, పెట్రోల్ అన్నీ వచ్చినాయి. ఈ వీక్ డేస్లో కూడా దాన్ని కూడా మేము ప్రారంభిద్దామని అనుకుంటున్నాం.